మరి నిన్నటి రోజుని సుమారు రాత్రి 8:15 సమయంలో రాధా నియోజకవర్గం వంగర మండలానికి సంబంధించిన మా వైఎస్ఆర్ పార్టీ సీనియర్ నాయకుడు, వైఎస్ఆర్ పార్టీ మండల పార్టీ కన్వీనరు మరియు జడ్పీటీసీ ప్రతినిధి అయినటువంటి కర్నూలు సుదర్శనరావు గారి పైన జరిగిన హత్యాయత్నాన్ని తీవ్రంగా ఖండిస్తూ మరి తక్షణమే పోలీసు వారు స్పందించి దోషుల్ని తక్షణమే శిక్షించాలని, తప్పకుండా రాబోయే కాలంలో మరి సుదర్శనరావు గారి వెంట వైఎస్ఆర్ పార్టీ అండగా ఉంటుందని, గౌరవ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో, పెద్దలు బొత్స సత్యనారాయణ గారి నాయకత్వంలో వైఎస్ఆర్ పార్టీ నాయకత్వం అంతా కూడా సుదర్శనరావు కుటుంబానికి ఎల్లప్పుడూ అండగా ఉంటుందని చెప్పి మీ ద్వారా తెలియజేస్తూ, ఏదైతే నిన్న జరిగిన హత్యాయత్నం ఉందో దానికి కారణం కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఈ సంవత్సర కాలంలో తెలుగుదేశం పార్టీ నాయకులకి ఈ ప్రభుత్వం మెసేజ్ ఇచ్చింది. ఏదైనా రాజకీయాల్లో ప్రజాస్వామ్యబద్ధంగా మనం గెలిచామో లేదో పక్కన పెడితే, రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ పార్టీ నాయకులను అంతమొందించిస్తే మీకు మేము ఉన్నాం, పర్వాలేదు, అధికారం మా చేతిలో ఉంది, చట్టాన్ని మా చేతిలో తీసుకుందాం, ఈ రకమైన పరిపాలన సాగిస్తామని చెప్పి ఒక మెసేజ్ ఇవ్వడం వల్లనే ఇవాళ గ్రామాల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా ఇవాళ ఒక చట్టం అంటే భయం లేకుండా, ఒక పోలీస్ వ్యవస్థ అంటే భయం లేకుండా, ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలన సాగుతుందనే స్పృహ లేకుండా ఇవాళ వైఎస్ఆర్ పార్టీ నాయకుల మీద తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ తెగబడడం చూస్తూ ఉంటే మరో బీహార్ను తలపించే విధంగా ఇవాళ రాష్ట్రాన్ని తయారు చేశారు. ఉత్తరాంధ్ర ప్రాంతం ప్రశాంతమైన ప్రాంతం, ముఖ్యంగా అందులో విజయనగరం జిల్లా కానీ శ్రీకాకుళం జిల్లా మరింత ప్రశాంతంగా ఉండే ప్రాంతం. అలాంటి ప్రాంతాల్లో మాకు తెలిసి మచ్చు తునగ్గా కూడా ఒక ఇన్సిడెంట్ కూడా మేము చూసున్నాం గత 5 సంవత్సరాల కాలంగా. ఇవాళ గ్రామాల్లో ఫ్యాక్షన్ నీడన ఒక నాయకత్వాన్ని సహించలేక, ఒక నాయకుడి తాలూకు ఎదుగుదలను సహించలేక వైఎస్ఆర్ పార్టీలో ప్రజాబలం ఉన్న నాయకులను అంతమొందిద్దాం, వారి మీద దాడులు తెగబడదామనే ఆలోచన మరి తెలుగుదేశం పార్టీ నాయకులకి రావడం చాలా దుర్మార్గమైన చర్య అని చెప్పి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను. ఇందాడే చెప్పారు, రాజాం నియోజకవర్గంలో ఒకప్పుడు ప్రశాంతతగా మారిపోయారు ఈ ప్రాంతం. ఈ ప్రాంతంలో వ్యాపార వర్గాలు కానీ, వాణిజ్య వర్గాలు కానీ, ఉద్యోగ వర్గాలు కానీ, లేదా కార్మిక వర్గాలు కానీ, అన్ని వర్గాలు ఉండే ప్రాంతం ఈ ప్రాంతం. ఈ ప్రాంతంలో ఎన్నికల వరకే రాజకీయాలు, ఎన్నికలు అయిపోయిన తర్వాత అందరూ కూడా అభివృద్ధి మా విధానం అనే వెళ్తున్న విధానంలో ఇవాళ ఈ సంవత్సర కాలంలో జరుగుతున్న సంఘటనలు చూస్తూ ఉంటే ఎవ్వరికీ కూడా ఒక పోలీసు వ్యవస్థ అంటే భయం లేకుండా పోయింది. ఏదైనా మనం చేసినా పర్వాలేదు, మనకేం ఎవరిని అడిగేవాళ్ళు లేరు, ఏ కార్యక్రమాన్ని చేయొచ్చు అని చెప్పి ఇలాంటి కార్యక్రమాల మీద తెగబడుతుంటే గ్రామాల్లో చిన్న చిన్న సంఘటనలు జరుగుతూ ఉంటాయి. పోలీస్ స్టేషన్కి వెళ్తారు, లేదు పెద్ద మనుషుల దగ్గర కూర్చుంటారు. అంటే మాకు చెప్పిన విధంగానే మీరు పరిపాలించండి, మాకు చెప్పిన విధంగానే మీరు చెప్పండి, మీ తగుని చెప్పండి అని చెప్పే విధంగా చిన్న చిన్న సంఘటనల మీద ఇవాళ ప్రాణాలు తీసే విధంగా హత్యాయత్నాన్ని తెగబడుతున్నారంటే ఎక్కడా కూడా భయం పోయింది. దీనికి కారణం ప్రజాప్రతినిధుల పరిపాలన. ఎన్నికైన ప్రజాప్రతినిధులు, ఒక శాసనసభ్యుడు అవనివ్వండి, ఒక పార్లమెంట్ సభ్యుడు అవనివ్వండి, ఒక మంత్రి కానీ ముఖ్యమంత్రి వరకు ప్రతి ఒక్కరు కూడా
మీ కేంద్రంలో ఉన్న కార్యకర్తల మీద కానీ లేదా ఎక్కడైనా ఒక సంఘటన జరిగినప్పుడు కానీ తక్షణమే శిక్షించి తక్షణమే చట్టానికి ఎవరు అతీతులు కాదు, మీరు ప్రజాస్వామ్యబద్ధంగా ఉండండి అని చెప్తే ఇవాళ ఎలాంటి సంఘటనలు ఎదుర్కోవు. ఏది ఏమైనప్పటికీ కూడా మీ విధానం అదైనప్పటికీ మా విధానం ప్రజాస్వామ్య విధానమే. మా నాయకుడు ఎప్పుడు ప్రజాస్వామ్యాన్నే నమ్మకంగానే పనిచేశాం. గాంధీ వాదమే మా వాదం. మేమేనాడు కూడా ప్రజల తాలూకు ఆలోచన బట్టే మేము ముందుకు పోతున్నాం. మీ వాదనలు మేము తీసుకోం, మీ ఆలోచనలు మాకు రావు. కానీ ప్రజా కోర్టు అనేది ఒకటి ఉంది. ఏది ఏమైనప్పటికి కూడా ఈ జరిగిన సంఘటన మీద మేము పోలీసు వారితో, ఎస్పీ గారితో మాట్లాడాను, డిఎస్పీ గారితో, సిఐ గారితో, ఎస్ఐ గారితో మాట్లాడాం. తక్షణమే దోషులను పట్టుకుంటామని చెప్పారు. ఇప్పటికీ ఆ కార్యక్రమం జరుగుతూ ఉంది. దీని మీద నేను గౌరవ మన్యం జిల్లా ఎస్పీ గారిని కానీ విజయనగరం జిల్లా ఎస్పీ గారిని ఇప్పటికే ఫోన్లో మాట్లాడి కోరాను. ఇప్పుడు కూడా మీ పత్రికా ముఖంగా కోరుతా ఉన్నాను, తక్షణమే దోషుల మీద చర్య తీసుకొని ఇమ్మీడియట్గా ఛార్జ్ షీట్ ఫైల్ చేసి వాళ్ళు శిక్ష పడేలా చేయాలా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.